నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. ఇటు వార్ అటు ఎల్నినో ఎఫెక్ట్, మరోవైపు చూస్తే ఎకానమీ ఢమాల్. ఇన్ని దరిద్రాలకు తోడుగా కోవిడ్ కలకలం రేపుతున్న లేటెస్ట్ డెత్స్. మహమ్మారి మళ్లీ తిరగబెట్టిందా? కేసుల పెరుగుదలకు కారణం అదేనా? కరోనాలో కొత్త రూపాంతరాలు ఏంటి? ఇవి యమ డేంజరా? సడన్గా మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి మాయదారి వైరస్ అలజడి సృష్టిస్తోంది. వ్యాక్సినేషన్ తర్వాత కరోనా వచ్చినా ఏం చేయలేదనేది వైద్య నిపుణుల వెర్షన్. కానీ ఇప్పుడు కేసులు పెరగడమే కాదు, కొందరి ప్రాణాలు పోవడం కలవరపెడుతోంది. కోవిడ్ తిరగబెట్టిందా? ఎన్ని వేరియంట్స్ వచ్చినా డోంట్ వరీ అనే సిచ్యువేషన్ నుంచి టెన్షన్ పడేదాకా ఎందుకు వచ్చింది? ఓవైపు వార్, మరోవైపు ఎల్నినో ఎఫెక్ట్, ఇంకోవైపు అసలే ఎకానమీ బాగోలేదు. ఈ దరిద్రాలకు ఇప్పుడు కరోనా ఒకటి. వైరస్ మళ్లీ తిరగబెట్టిందా? కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఏపీ, కర్ణాటకలతో పాటు ఎక్కడెక్కడ వ్యాపిస్తోంది? వ్యాక్సినేషన్ అయినా ప్రాణాలు తోడేస్తుందా? కోవిడ్లో కొత్త రూపాంతరాలు ఉన్నాయా? దరిద్రుడి పెళ్లికి వడగళ్లవానా అన్నట్లు అసలే పరిస్థితులు బాగోలేవు. ఓవైపు ఎల్నినోతో కరువు కమ్ముకొస్తోంది. మరోవైపు అమెరికా, ఇరాన్ నాన్ స్టాప్ వార్ నడుస్తోంది. ఈ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచమంతా ప్రభావితమైంది. పెట్రో, గ్యాస్ రేట్ల ఎఫెక్ట్ అన్నింటిపైనా పడింది. జనం జేబులకు చిల్లులు పెట్టింది. మంత్లీ బడ్జెట్ బర్డెన్ను పెంచేసింది. వరల్డ్ వైడ్గా చూస్తే అసలే ఎకానమీ బాగోలేదు. ఇంకోవైపు వార్ పార్ట్ 2 పీక్స్కెళ్తోంది. మళ్లీ గ్యాస్ సంక్షోభం ఎక్కడ ముంచుకొస్తుందనే ఆందోళన మొదలైంది. ఈ దరిద్రానికి మళ్లీ కరోనా ఒకటి తోడైంది. ఉన్నట్లుండి కేసులు పెరగడం కలకలం రేపుతోంది. కొన్నేళ్లుగా కరోనా వేరియంట్స్ రూపాంతరం చెందుతూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. అక్కడక్కడా కేసులు కనిపించడం 2-3 ఏళ్లుగా జరుగుతూ వస్తూనే ఉంది. వ్యాక్సినేషన్ చేయించుకున్నాం కదా, ఏ ప్రాబ్లం ఉండదు అని అంతా ధైర్యంగా ఉన్నారు. కరోనా కేసుల గురించి విన్నా టేక్ లైట్ అంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ కొన్ని మరణాలు సంభవించడం దడ పుట్టిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలో ఏపీలో 4 కోవిడ్తో చనిపోవడం టెన్షన్ పెడుతోంది. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు నెల రోజుల వ్యవధిలో మొత్తం 12 కోవిడ్ కేసులు రికార్డవుతున్నాయి. తొలి కోవిడ్ కేసు గత నెల 26న కడప జిల్లాలో నమోదైంది. కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కో కోవిడ్ కేసు నమోదైనట్లు అధికారులు చెప్పారు. వైరస్ బారిన పడిన 12 మందిలో 4 చనిపోయారు. ప్రస్తుతం 3 హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. 2 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 3 పూర్తిగా కోలుకున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కడప జిల్లాతో పాటు మంగళగిరి ఎయిమ్స్ పరిధిలో కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కరోనా కేసులపై దృష్టి పెట్టారు. మంగళగిరి ఎయిమ్స్లో కోవిడ్ కేసు నమోదు కావడంపై ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు చంద్రబాబు. దీంతో నెల్లూరు జీజీహెచ్లో కరోనా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్లకు వెంటనే వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. కరోనాతో భయపడొద్దని, టీమ్స్, కిట్లు రెడీగా ఉన్నాయని, వైద్యం అందించేందుకు డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారని డాక్టర్లు చెప్పారు. ఈ మహమ్మారి మళ్లీ సైలెంట్గా విస్తరిస్తోంది. చాప కింద నీరులా మెల్లమెల్లగా తన ఉనికిని చాటుకుంటూ గుబులు రేపుతోంది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కన్నడనాట ఈ నెల మొదటి 10 రోజుల్లోనే ఊహించని విధంగా 32 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం వైరస్ విస్తరణ తీవ్రతను సూచిస్తోంది. జూన్ 14న కూడా అక్కడ కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో అటు ప్రభుత్వాలు, ఇటు ఆరోగ్య శాఖ అధికారులు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ వేరియంట్ అంత తీవ్రమైనది కాదని వైద్య నిపుణులు చెబుతుండడం కొంత ఊరటనిస్తోంది. కానీ ఏపీలో 4 చనిపోవడం కలకలం రేపుతోంది. సాధారణంగా ఆసుపత్రుల్లో ఇతర ఆపరేషన్లకు ముందు పేషెంట్లకు ముందస్తు జాగ్రత్తగా కోవిడ్ పరీక్షలు చేస్తుండగా ఈ కేసులు వెలుగు చూశాయి. బాధితుల్లో పెద్దగా కోవిడ్ లక్షణాలేమీ లేవు. అయినా ప్రాణాల మీదకు ఎందుకు వస్తుందనేది అంతు చిక్కడం లేదు. ముఖ్యంగా కడప జిల్లాలో సంభవించిన కోవిడ్ మరణాలు పొరుగు రాష్ట్రాలను సైతం ఉలిక్కిపడేలా చేశాయి. ఈ మరణాల గురించిన పూర్తి సమాచారాన్ని, అక్కడి గ్రౌండ్ రిపోర్ట్లను కర్ణాటక ప్రభుత్వం సైతం ఏపీ అధికారుల నుంచి సేకరించి అలర్ట్ అయింది. ఏపీలోని పలు జిల్లాల్లోనూ కోవిడ్ అనుమానిత లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య స్వల్పంగా పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ పరీక్షల తీవ్రతను పెంచింది. అటు విశాఖలో మరోసారి కోవిడ్ వైరస్ కలకలం రేపింది. ఇటీవల జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఓ వ్యక్తి నగరంలోని ఓ జనరల్ ఫిజిషియన్ను సంప్రదించగా కోవిడ్ అనుమానిత లక్షణాలు గుర్తించిన వైద్యుడు వెంటనే ప్రైవేట్ ల్యాబ్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం సదరు వ్యక్తి శాంపిళ్లను ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షించగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణైంది. ఈ సమాచారం వైద్యాధికారులకు చేరడంతో అప్రమత్తమైన అధికారులు అదే శాంపుల్ను
ధృవీకరణ పరీక్షల కోసం కింగ్ జార్జ్ ఆసుపత్రి కేజీహెచ్ వైరాలజీ విభాగానికి పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ కోవిడ్ పాజిటివ్గా తేలింది. ఈ పరిణామంతో నగర వైద్య వర్గాల్లో అప్రమత్తత పెరిగింది. కోవిడ్ కేసు నిర్ధారణతో బాధితుడు ఇటీవల ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్య సిబ్బంది తదితరులు వివరాలను సేకరించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించినట్లు సమాచారం. అవసరమైతే బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలకు పంపే చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వరం, శ్వాస సంబంధిత లక్షణాలతో వచ్చేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు అందించినట్లు తెలిసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల్లో అనవసర ఆందోళనకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి అత్యంత ఆందోళనకరమైన కేసులు ఆంధ్రప్రదేశ్లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12 క్రియాశీలక కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కొన్ని వారాల్లో ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19తో 4 చనిపోవడం టెన్షన్ పెడుతోంది. ఇటీవల కడప జిల్లాలోని మాసపేట ప్రాంతానికి చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ కారణంగా మరణించాడు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో కూడా మరో కేసు నమోదైంది. దీంతో కోవిడ్-19 వేరియంట్లను గుర్తించేందుకు రోగుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఇది దక్షిణాది రాష్ట్రాలకే పరిమితం కాకుండా పలు ఇతర రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయా అనే డౌట్స్ వస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, వైరస్ రూపాంతరం చెందడం వంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్ల రేటు పెరుగుతోందంటున్నారు నిపుణులు. గతంలో లాగా తీవ్రమైన ఆక్సిజన్ కొరత లేదా భారీ స్థాయిలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాకపోయినప్పటికీ వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైతే వైరస్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు లేనందున ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం వంటి ప్రాథమిక కోవిడ్ నిబంధనలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు అధికారులు. ఏ చిన్న అనుమానిత లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడే వైరస్ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే తెంచడం సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. నిజానికి ఈ వైరస్ మన పరిసరాల నుంచి ఎప్పటికీ పూర్తిగా తొలగిపోదు. కాలాలు మారినప్పుడు జలుబు, దగ్గు లేదా సాధారణ ఫ్లూ ఎలా వస్తాయో అలాగే కరోనా వైరస్ కేసులు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. టీకాలు, గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ల వల్ల మన శరీరాలు ఇప్పుడు యాంటీబాడీలను అభివృద్ధి చేసుకున్నాయి. అందువల్ల ఈ వైరస్ ఒకప్పుడు ఉన్నంత ప్రాణాంతకంగా ఇప్పుడు లేదు. వైరస్లో కొత్త లేదా ఆందోళనకరమైన వేరియంట్లు ఉన్నాయా, వైరస్లో కొత్త రూపాంతరాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు శాంపుల్స్ని పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పూర్తి జన్యు విశ్లేషణ కోసం పంపిస్తున్నారు. మరోవైపు పేషెంట్లతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించి విస్తృత స్థాయిలో కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. సంస్థాగత ఐసోలేషన్, ఇంటి దగ్గర ఐసోలేషన్ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైరస్ వర్రీ ఉంది. సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతున్నా టెన్షన్ మాత్రం తప్పడం లేదు. ఎటొచ్చి ఇమ్యూనిటీ పవర్లో నాళ్ళైతే కేరింగ్గా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ కరోనా కలకలం అనగానే 6 ఏళ్ల క్రితం నాటి దారుణ పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. ఆనాటి హృదయ విదారక పరిస్థితులు తలచుకుంటే కన్నీళ్లు ఆగవు. అప్పట్లో ప్రతి ఫ్యామిలీలో వైరస్ బాధితులే. ప్రత్యక్ష నరకం అంటే ఏంటో తెలిసొచ్చింది. కొందరు అయిన వారిని కోల్పోయి కడసారి చూపునకు నోచుకోలేని పరిస్థితులు జ్ఞాపకం వస్తే గుండెలు బరువెక్కుతాయి. ఆస్పత్రుల్లో దృశ్యాలు కళ్లల్లో మెదిలితే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ దారుణమైన సిచ్యువేషన్ యాదికొస్తే ఇప్పటికీ షివరింగే. నాటి కరోనా పీక్ స్టేజ్లో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకలేదు. ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ఊపిరి ఆగిపోయే పరిస్థితి. అన్నింటికీ మించి అయినవారు పోతే చివరి చూపు దక్కని పరిస్థితులు జీవితాంతం కుమిలిపోయేలా చేశాయి. 2 ఏళ్ల తర్వాత కానీ ప్రపంచం కోలుకోలేదు. ఆ పరిస్థితులు మళ్లీ ఎప్పుడూ రావద్దనుకుంది ప్రపంచమంతా. కానీ ఆ మాయదారి మహమ్మారి ఏటా వస్తూనే ఉంది. కానీ పెద్దగా ఎఫెక్ట్ చూపడం లేదు. ప్రస్తుతమైతే కొంచెం ఆందోళన కలిగించేలా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఇటీవల వైరస్ వర్రీ టెన్షన్ పెట్టింది. ఆశాపురి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. అతనికి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని సర్ సుందర్లాల్ ఆసుపత్రిలో కోవిడ్-19 పరీక్ష చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ముంబైలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కొన్ని వారాలుగా కోవిడ్-19, స్వైన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు గణనీయంగా పెరిగాయి. దీంతో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతూ అనేక మంది వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
నెల రోజుల పాటు స్వైన్ ఫ్లూ కేసులు అధికంగా నమోదు కాగా 2 వారాల నుంచి కోవిడ్ కేసులు మళ్లీ పుంజుకున్నాయని వైద్యులు చెబుతున్నారు. బ్రీచ్ క్యాండీ వంటి ఆసుపత్రుల్లోని ల్యాబ్లలో ప్రతిరోజు కోవిడ్ లేదా స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఒకేసారి పలు వైరస్లు వ్యాప్తిలో ఉండడంతో, లక్షణాలు ఒకేలా ఉండడంతో నిర్ధారణ కోసం PCR పరీక్షలు అవసరమవుతున్నాయి. దేశంలో అన్ని ప్రాంతాల్లో కంటే కర్ణాటకలోనే కరోనా వైరస్ ఎక్కువగా విజృంభిస్తోంది. ఇటీవల 200 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 32 మందికి పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతానికైతే కంట్రోల్లోనే ఉంది. పలు ఇతర రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, వైరస్ రూపాంతరం చెందడం వంటి కారణాలతో ఇన్ఫెక్షన్ల రేటు పెరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో లాగా తీవ్రమైన ఆక్సిజన్ కొరత లేదా భారీ స్థాయిలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాకపోయినప్పటికీ వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. కోవిడ్-19 కేసులు మరోసారి నెమ్మదిగా చాప కింద నీరులా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే సాధారణ జ్వరాలుగా భావించి చాలామంది కోవిడ్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నెగ్లిజెన్సీతో వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఏ చిన్న అనుమానాస్పద లక్షణం కనిపించినా స్వీయ వైద్యం చేసుకోకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసులలో ప్రధానంగా జ్వరం, నిరంతరాయంగా వచ్చే పొడి దగ్గు, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. వీటితో పాటు విపరీతమైన అలసట, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐసోలేషన్లో ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. జాతరలు, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం పాటించడం వంటి ముందస్తు జాగ్రత్తలను మళ్లీ అలవాటు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు మరికొందరు నిపుణులు. మరోవైపు లాక్డౌన్ విధిస్తారన్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా నిరాధారమైనవి. భవిష్యత్తులో కూడా వైరస్ కేసులు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. భయాందోళనలు సృష్టించవద్దని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో మాస్కులు ధరించడానికి కూడా ప్రభుత్వం తప్పనిసరి చేయలేదు. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్యుడిని సంప్రదించి అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల శుభ్రత, అవసరమైన చోట మాస్క్ వినియోగం వంటి జాగ్రత్తలు కొనసాగించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ కొత్త కేసుల దృష్ట్యా ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. పరిస్థితిని పర్యవేక్షించడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖలు తక్షణమే త్వరగా స్పందించే బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక కోవిడ్ నియంత్రణ గదులను ఏర్పాటు చేశాయి. అవసరమైతే పేషెంట్లను చేర్చుకోవడానికి వీలుగా కనీసం 10 పడకలతో ఒక ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్లకు సూచించాయి. అన్ని ప్రభుత్వ, పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులలో టెస్టింగ్ కిట్లు, నిత్యావసర మందులు, వైద్యులు, సిబ్బంది కోసం PPE కిట్లు, N95 మాస్కులను ఎల్లప్పుడూ తగినంత నిల్వ ఉంచుకోవాలని ఆదేశించాయి. ఏపీ, కర్ణాటకలో తప్ప మిగతా రాష్ట్రాల్లో కరోనా అంతగా లేదు. కరోనా పుట్టిళ్లు చైనా. ఈ వైరస్పై ప్రయోగాలకు ఫండింగ్ చేసింది మాత్రం అమెరికా. ఇటీవలే ఈ విషయం బయటపడింది. ఇక ఈ మాయదారి కరోనా అప్పట్లో సృష్టించిన భయానక పరిస్థితులు తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతోంది. అప్పట్లో వచ్చిన వేరియంట్లు ఏంటి, ఇప్పుడొచ్చిన దానికి తేడా ఏంటి? కరోనా వైరస్ వర్రి 2019 చివరిలో మొదలై 2020 మార్చి నాటికి విలయతాండవం చేసింది. ప్రపంచాన్ని లాక్డౌన్లోకి తీసుకువెళ్ళింది. 77 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. వరల్డ్ వైడ్గా 3 కోట్ల మందిని బలి తీసుకుంది. ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని కలవరపెట్టింది. భారత్లో అధికారికంగా 5 లక్షల మంది, అనధికారికంగా 40 లక్షల మంది కోవిడ్ ప్రభావిత వైరస్తో మరణించినట్లుగా పలు నివేదికలు అంచనా వేశాయి. జనజీవితాలను చిన్నాభిన్నం చేసింది ఈ వైరస్. కోలుకోలేని ఆర్థిక నష్టాలను మిగిల్చింది. ఫస్ట్, సెకండ్ స్టేజ్ల్లో కరోనా సృష్టించిన బీభత్సానికి ప్రపంచ దేశాలు కుదేలయ్యాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక కానీ ఊపిరి పీల్చుకోలేదు. యావత్ ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది. 2020 నుంచి 2022 వరకు షేక్ చేసింది. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమైంది. ఈ ఒక్క దేశంలోనే 13 లక్షల మంది కోవిడ్కు బలయ్యారు. ఏ ఆసుపత్రి చూసినా కోవిడ్ పేషెంట్లతో నిండిపోయింది. ఎటు చూసినా శవాల కుప్పలు కనిపించాయి. అటు కరోనా పుట్టిల్లు చైనా ఈ వైరస్తో వణికిపోయింది. 3 స్టేజ్ల్లో ప్రత్యక్ష నరకం చూసింది. అన్ని దేశాల కంటే ఈ 2 దేశాలపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించింది.
ఎంత లాక్డౌన్ విధించినా కోలుకోలేని నష్టాన్ని చవిచూశాయి. ఇంతకు కరోనా ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాప్తి చెందింది, దీనిపై ఎన్నో నివేదికలు వచ్చాయి, వాదనలు జరిగాయి. కానీ ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. తొలుత చైనాలో మొదలైన వైరస్ చూస్తుండగానే రోజుల్లోనే వరల్డ్ వైడ్గా వ్యాపించింది. కరోనా పాపం డ్రాగన్ కంట్రీదేనని ప్రపంచమంతా వేలెత్తి చూపింది. వుహాన్ వైరాలజీ ల్యాబ్లో లీక్ అయిందని కోడై కూసింది. కానీ చైనా ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు కొట్టిపారేసింది. తమకేం తెలియదని కాకమ్మ కబుర్లు చెప్పింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందని అమెరికా సైతం అప్పట్లో ఆరోపణలు చేసింది. ఇంటెలిజెన్స్కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. కానీ అది ఏమీ తేల్చలేకపోయింది. వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా, సహజంగా వ్యాప్తి చెందిందా అనే దానికి రెండు వైపులా సమాన వాదనలు ఉన్నాయంటూ దర్యాప్తును ముగించింది. WHO రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. చైనా సహకరించకపోవడం దీనికి మరో కారణం. కరోనా పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి ఇటీవల నిజాలు బయటకొచ్చాయి. అదే అమెరికా ఈ విషయాన్ని చెప్పింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని డాక్యుమెంట్లు బహిర్గతం చేసింది. ఈ ల్యాబ్లో చేపట్టిన ప్రాజెక్టుకు అమెరికానే నిధులు సమకూర్చిందని డాక్యుమెంట్ల ద్వారా తేలింది. ఆనాడు అసలు విషయాన్ని కప్పిపుచ్చి అమెరికా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన వైనం బయటకొచ్చింది. పుట్టింది చైనాలోనైనా ఫండింగ్ చేసింది అమెరికానే. కానీ ప్రపంచమంతా నరకం చూసింది. కరోనాను తలచుకుంటే ఇప్పటికీ గుండెల్లో దడపుడుతుంది. నాటి భయానక దృశ్యాలు కళ్ల ముందు మెదలాడతాయి. ఆ విషాదాల్ని తలచుకుంటే కన్నీళ్లు ఆగవు. ప్రపంచం ఊపిరి ఆగినంత పనిచేసిన ఆ వైరస్ పేరు వింటే ఇప్పటికీ వెన్నుల్లో వణుకు పుడుతోంది. ఎన్నో ప్రాణాలను తీసిన మాయదారి కరోనా ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. కానీ మునుపటంత తీవ్రత ఉండదు. ఎందుకంటే వ్యాక్సినేషన్ కారణం. కొన్నేళ్లుగా కరోనా వైరస్ పదే పదే రూపాంతరం చెందుతూ వస్తోంది. ఎన్నో వేరియంట్లు వచ్చాయి, పోయాయి, ఇంకా వస్తున్నాయి. కానీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇప్పటికే మెజారిటీ ప్రజలు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం, సహజంగానే మనుషుల శరీరాల్లో ఈ వైరస్ను తట్టుకునే రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడం వల్ల ప్రస్తుత వేరియంట్లు అంత ప్రమాదకరంగా మారే ఛాన్స్ లేదు. సగటు మనిషి శరీరం ఈ వైరస్ ఉనికికి అలవాటు పడిపోయిందని, ఇది కేవలం ఒక సాధారణ ఫ్లూ లాంటిదే తప్ప ప్రాణాంతకం కాదని చెబుతున్నారు. పేషెంట్లలో ఉండే ఇతర అనుబంధ ఆరోగ్య సమస్యలు మాత్రమే తీవ్రతకు అసలు కారణమవుతున్నాయంటారు నిపుణులు. మరోవైపు రీసెంట్గా వైరస్ బాధితుల్లో ఎవరికీ ప్రత్యేకమైన లక్షణాలు లేవు. ఇతర రోగాలతో పాటు కరోనా టెస్టులు చేస్తుంటేనే పాజిటివ్ బయటపడింది. మరి ఎలా స్ప్రెడ్ అయింది, ప్రాణాలు తీసేంత పవర్ ఉందా అనేది అంతు చిక్కడం లేదు. గతంలో లాగే కొన్ని ఆసుపత్రులు ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ జ్వరం, ఒంటి నొప్పులు లేదా ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు కూడా అవసరం లేకపోయినా ముందస్తుగా కోవిడ్ పరీక్షలను తప్పనిసరి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే RT-PCR పరీక్షల్లో చాలామందికి పాజిటివ్ అని తేలుతోందని, దాన్ని పెద్దదిగా చూపిస్తూ లేనిపోని భయాందోళనలు రేకెత్తిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఆఖరికి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల వల్ల చనిపోతున్న వారిని సైతం కేవలం వారికి కోవిడ్ పాజిటివ్ ఉందనే ఒకే ఒక్క కారణంతో కరోనా మరణాల ఖాతాలో వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అసలే పరిస్థితులు బాగోలేవు. అటు వార్ ఎఫెక్ట్, ఇటు కరువు ముప్పు కలవర పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా కరోనా టెన్షన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఎన్ని వేరియంట్లు వచ్చినా జాగ్రత్తగా ఉంటే చాలు, వైరస్ ఏమీ చేయలేదనేది వైద్య నిపుణుల మాట.